ఆ బువ్వ కూర ఏం అండకు, నాకు బయటనే ఉన్నది. అయ్యో సంసారి సాయక్క నీకు రోజు బయటనే ఉంటది కానీ జరా కొంచెం కడుపు ఎత్తి పెట్టుకొని తాగు. కడుపు నిండా తాగి ఇంటికాడికి వచ్చి లొల్లి చేసుడు కాదు. అరే నర్సి, ఇవాళ ఒక్క రోజేనే, ఇక లాస్టే, రేపు దాకా రేపడుతుంది దాకానే కొత్త సంవత్సరం నుండి. పో పో నల్లి కుట్టోడా, ఇట్లాంటి మాటలు ఇని ఇని నా చెవులు తూట్లు పడతాయి. నువ్వు ఇట్లా ఇలా బాగా తాగచ్చి లొల్లి వేయాలే. నీ అక్క ఇక నేను కూడా తాగుతా ఈ సంవత్సరం నుండి. తాగి నిన్ను ఎట్లా వేయాలో అట్లనే చేస్తా. అబ్బో నర్సి, నువ్వు గా పని మాత్రం చేయకే. ఏ ఆడ బాగేం లేదే, ఇంత అంత బొట్టు తాగి ఇంత కూర తిని అచ్చుడే. మరి నేను పోతానా? పో పో నీ తలపండు వాళ్ళగా నువ్వున్నావు నా గండ. రోజు కడుపు నిండా తాగుడే. నాకోటి అర్థం కాదుల్లా, ఈ మగ బడకవులు రోజు తాగుతారు. మరి రోజు తాగుడే కదా, మరి 31st రోజు కూడా తాగాలన్నది ఏంది? ఇవాళ కొత్త ఉన్నదల్లా ఇంకా నాట 31st దాకా తాగి ఫస్ట్ నుండి తాగము అంటారు. లంగ బడకవులు వాళ్ళ మాట ఇట్లా పట్టుకునేది మీరు ఎవరన్నా ఉంటే. ఇలా ఈ మల్లక్క లచ్చి అందరూ మాయం కూడా పార్టీ చేసుకుందాం అని అనేది ఎవరు సప్పుడు చేస్తలేరు కదా. అబ్బో నేను ఎందుకంట మళ్ళీ నేను ఇట్లా సప్పుడు చేసిందనుకో నన్నే అండమంటారు, నన్నే పెట్టమంటారు. నాకేం వచ్చిన తీట, నేను 2 రొట్టెలన్నీ వేసుకొని తింటా. బాగా ఆకలి పాడైతుంది నాకు. నర్సక్క రొట్టెలు చేస్తున్నావా? అవునే, బాగా ఆకలి పాడైతుందని ఈ రొట్టెలు చేసుకుంటానా, బువ్వదిన బుద్ధి అయితే లేదని. అవునానే, నేను మనకు పార్టీ చేసుకుంటామని అన్నాం కదా, అందుకే చేస్తున్నావు కావచ్చని నేను అనుకుంటానా. అబ్బో నాకేట శాతం అయితే గవన్నీ రొట్టెలు చెయ్యా. మరి అప్పుడుకి పార్టీ చేసుకునేనా లేదా? ఏమో నువ్వు సప్పుడు చేస్తలేవు అని ఎవరు సప్పుడు చేస్తలేరు కదా. వేసుకుందామే, ఇంకేంది పైసలు వసూలు ఏని ఎత్తి ఇంత కూరుండు బగారబు వెయ్యూరు, ఇంత థమ్సప్ బయట తెచ్చుకుందాం కదా. వెయ్యూరు అంట అన్నవేంది, ఎవరు వెయ్యాలే? అయ్యో అందరం కలిసి లచ్చలింటి కాడ వేసుకుందాం తీయలేవు అన్ని తెచ్చి.